నమస్కారం స్నేహితులారా, డిసెంబర్ 20 నుండి జనవరి 18 వరకు పుష్యమాసం పూజలు మరియు పరిహారాలు. ఈ నెల డిసెంబర్ 20వ తేదీ శనివారం నుండి పుష్యమాసం ప్రారంభమై జనవరి 18వ తేదీ అమావాస్యతో పుష్యమాసం ముగుస్తుంది. శనిదేవునికి పరమ ప్రీతికరమైన మాసం ఈ పుష్యమాసం. శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రమే కావడంతో ఈ పుష్యమాసంలో శనిదేవుని పూజించడం, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ద్వారా రాబోయే కొత్త సంవత్సరం మొత్తం మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. అయితే శనిదేవునికి అత్యంత ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఎందుకంటే పుష్యమాసంలో చేసే తప్పుల వల్ల కొత్త సంవత్సరంలో అనేక కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి శని దోషాలు కూడా పట్టిపెట్టి పీడించే అవకాశముంది. కాబట్టి పుష్యమాసంలో ఏ దేవతలను పూజించాలి, పుష్యమాసంలో పొరపాటును కూడా చేయకూడని తప్పులు ఏమిటి, అలాగే పుష్యమాసంలో పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. డిసెంబర్ 20 తేదీ నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది. ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. కాబట్టి పుష్యమాసంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ప్రస్తుతం శుక్రమూగమి నడుస్తుంది. అందువల్ల ఈ మూడమి సమయంలో, ముఖ్యంగా పుష్యమాసంలో గృహ ప్రవేశాలు చేయటం, ఇల్లు మారడం వంటి పనులు చేయకూడదు. అలాగే శంకుస్థాపన పూజలు కూడా నిర్వహించరాదు. ఇక నూతన వ్యాపారాలు ప్రారంభించడాన్ని కూడా ఈ మాసంలో నివారించాలి. ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెల్ల నువ్వులు తినాలని శాస్త్రాలలో చెప్పబడింది. కాబట్టి ఈ నెలలో ఏదైనా ఒక రోజున నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా స్వీకరించండి. అలాగే పుష్యమాసంలో వీలైనప్పుడల్లా నీటిలో కొన్ని నువ్వులు వేసుకుని స్నానం చేయడం మంచిదిగా భావిస్తారు. ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోయి అదృష్టం మరియు ధన ప్రాప్తి కలిసి వస్తాయని నమ్మకం. అలాగే ఈ పుష్యమాసంలో గుమ్మడికాయ తినాలని ఒక నియమముంది. పుష్యమాసంలో గసల్లో గుమ్మడికాయను ఆహారంగా తీసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం. అయితే ఈ పుష్యమాసంలో వచ్చే ఆదివారం రోజున పొరపాటున కూడా నెయ్యి మరియు ఉసిరికాయను తినకూడదు. ఆదివారం నాడు ఈ ఆహారాలు తీసుకుంటే జాతక దోషాలు ఏర్పడతాయని, అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదని నమ్మకం. అలాగే పుష్యమాసంలో పొరపాటున కూడా ముల్లంగి దుంపను తినకూడదు. అదేవిధంగా ఈ మాసంలో బంగారం మరియు వెండి వస్తువులను కొనుగోలు చేయడం మానుకోవాలి. ముఖ్యంగా పుష్యమాసంలో బంగారు ఆభరణాలు కొనకూడదని శాస్త్రోక్తంగా చెప్పబడింది. అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం రోజున నూనె కొనకూడదు. శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే ఇంట్లో అప్పుల బాధలు పెరుగుతాయని విశ్వాసం. ఈ పుష్యమాసంలో తప్పనిసరిగా గోవును పూజించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని పురాణాలలో చెప్పబడింది. కాబట్టి ఈ నెలలో గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేస్తే చాలు. అలా చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. శనిదేవుడు సంచరించే ఈ పుష్యమాసంలో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. పుష్యమాసంలో ఎవరికైనా అప్పు ఇస్తే ఆ ధనం తిరిగి రాదని పెద్దల నమ్మకం. అలాగే ఈ పుష్యమాసం మొత్తం నెల రోజులు మీ ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండేలా చూసుకోవాలి. ఈ పుష్యమాసంలోనే ధనుర్మాసం కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గులపై గొబ్బెములు పెడితే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి త్వరగా అడుగు పెడుతుందని విశ్వాసం. కాని ఇంటి ముందు ముగ్గు లేకపోతే లక్ష్మీదేవి కృప నిలవదని పెద్దలు చెబుతారు. ఈ పుష్యమాసంలో ఎక్కడైనా హోమం జరుగుతుంటే ఆ హోమంలో కొన్ని నువ్వులు వేయడం ఎంతో శుభప్రదం. పుష్యమాసంలో హోమంలో నువ్వులు సమర్పిస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభించి కుటుంబం అంతటికీ భోగభాగ్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా చేయడం వల్ల ఇంటిపై ఎల్లవేళలా శివానుగ్రహం ఉంటుంది. అలాగే పుష్యమాసంలో చేసే తులసి పూజలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం. తులసికోటలో లక్ష్మీదేవితో పాటు 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని పురాణాలలో పేర్కొనబడింది. కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే తులసికోటకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు ప్రసన్నులై అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు. ఇక ఈ పుష్యమాసం మొత్తం నెల రోజులు రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని శాస్త్రాలలో చెప్పబడింది.
అందువల్ల ఈ మాసంలో తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, రావి చెట్టు కింద దీపారాధన చేయడం ద్వారా అనేక శుభ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం నాడు రావి చెట్టు నీడలో కొద్దిసేపు నిలబడినా సరే జాతకంలోని దోషాలు తొలగిపోయి విపరీతమైన అదృష్టం మరియు ఐశ్వర్యం కలిసి వస్తాయని విశ్వాసం. ఈ పుష్యమాసం నెల రోజుల పాటు ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ప్రతిరోజు ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే శనిదేవుడు ప్రసన్నుడై సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని నమ్మకం. అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి శనివారం మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఎందుకంటే పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం వల్ల రాబోయే కొత్త సంవత్సరం మొత్తం ధన కష్టాలు లేకుండా ఏలినాటి శని దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. ఇక శుక్రవారం అనగానే లక్ష్మీదేవి పూజ గుర్తుకు వస్తుంది. పుష్యమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని భక్తితో పూజించి 2 ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని శాస్త్రోక్త విశ్వాసం. అలాగే ఈ పుష్యమాసంలో ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఎరుపు రంగు పుష్పాలతో దేవుడిని పూజించాలి. ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం చేసుకోవాలి. ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేస్తే జాతకంలో సూర్యుడు బలపడతాడని, తద్వారా జీవితంలో ప్రతి పని బంగారంలా ఫలిస్తుందని విశ్వాసం. అలాగే ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ గవ్వల పూజ చేయాలనే నియమముంది. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ముందు కొన్ని గవ్వలను పెట్టి ఆ గవ్వలపై పసుపు కుంకుమలు చల్లి లక్ష్మీదేవిని పూజించాలి. అనంతరం ఆ గవ్వలను తీసుకుని మీ బీరువా డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగా అనవసర ఖర్చులు తగ్గ సంపద వృద్ధి చెందుతుందని నమ్మకం. ఇక తీవ్రమైన పేదరికంతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు పాలలో చిటికెడు పసుపు కలిపి తులసి మొక్కకు పోయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న పేదరికం తొలగిపోయి ఇల్లు కనక వర్షంతో నిండుతుందని విశ్వాసం. ఏలినాటి శని, అష్టమ శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పుష్యమాసంలో నవగ్రహాలలోని శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోవాలి. అలా చేయటం వల్ల జాతకంలోని శని దోషాలు తొలగిపోయి ధనం మరియు ఆరోగ్యం పరంగా అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ పుష్యమాసంలో ఆదిత్య హృదయాన్ని పఠించడం ఎంతో శుభప్రదం. ఈ పుష్యమాసం నెల రోజులు ఉదయం 6 గంటలలోపే స్నానాలు పూర్తి చేసుకోవాలి. ఈ మాసంలో విష్ణు సహస్రనామాలను పఠిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అలాగే శ్రీ సూక్తం పఠిస్తే దారిద్ర బాధలు వెంటనే తొలగిపోతాయని విశ్వాసం. ఇక ఈ నెలలో చేసే అన్నదానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అందుకే ఆకలితో ఉన్న పేదవారికి ఆహారాన్ని దానం చేసి 1 కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందండి. అలాగే బెల్లంతో చేసిన నువ్వుల ఉండలను కూడా పేదలకు పంచిపెట్టాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో అదృష్టం పెరుగుతుందని నమ్మకం. ఇక పుష్యమాసంలో వచ్చే ప్రధాన పండుగలలో భోగి, మకర సంక్రాంతి, కనుమ ముఖ్యమైనవి. జనవరి 14వ తేదీన భోగి పండుగ, జనవరి 15 న మకర సంక్రాంతి, జనవరి 16 న కనుమ పండుగలు వస్తాయి. భోగి పండుగ రోజున తెల్లవారు జామున నిద్రలేచి భోగి మంటలు వేయాలి. అలాగే చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి. భోగి రోజున ప్రతి ఒక్కరూ శరీరానికి నలుగు పెట్టుకుని తలస్నానం చేయాలి. సంక్రాంతి పండుగ రోజున ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టాలి. ఇక కనుమ పండుగ రోజున ప్రతి ఒక్కరూ గోవును పూజించి నమస్కారం చేసుకోవాలి. కనుమనాడు దూర ప్రయాణాలు చేయకూడదని పెద్దల నమ్మకం. ఇక ఈ పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని పుత్రదయ ఏకాదశి అని అంటారు. ఈ పుత్రదయ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా పితృ దేవతలను ఆరాధించాలి. పుష్యమాసానికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుని పూజించడం, శని స్తోత్రాలను పయించడం వల్ల వారి జీవితంలో కష్టాలు తొలగిపోయి జాతకంలో శని దోషాలు ఏర్పడకుండా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్త విశ్వాసం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.